అలాగే తెలంగాణ అన్నారు కాబట్టి, మరి తెలంగాణలో గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించి నోటిఫికేషన్స్ ఎప్పుడు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? ఇప్పుడైతే మనం ఏపీపీఎస్‌సికి 15థ్ ఆగస్ట్ అనుకుంటున్నాం. వచ్చే అవకాశాలున్నాయి అనుకుంటున్నాం. మీ పరంగా తెలంగాణకి ఎప్పుడు రిలీజ్ అవ్వచ్చు? ఏదైనా మనకి అఫీషియల్ సర్క్యులర్ రిలీజ్ అయితేనే మనం మాట్లాడితే చాలా బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే విద్యార్థులు మళ్ళీ ఎక్కడ చిన్నపాటి మిస్‌గైడ్ కూడా అవ్వకూడదు. సో అఫీషియల్‌గా ఉగాది రోజు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో ఆగస్టు మిడ్‌కి అండ్ సెప్టెంబర్ మిడ్‌కి గ్రూప్ 1, గ్రూప్ 2 రెస్పెక్టివ్‌లీ రిలీజ్ అవుతున్నాయని గవర్నమెంట్ చెప్పింది. సో అది అథెంటిక్ ఇన్ఫర్మేషన్. సో దాన్ని బేస్ చేసుకొని నేను కాన్ఫిడెంట్‌గా చెప్పగలను. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విషయంలో మల్టిపుల్ టైమ్స్ ఇప్పటికీ ఓరల్‌గా చెప్పున్నారు. సో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా చెప్పున్నారు తెలంగాణలో. కానీ ఓరల్‌గా చెప్పిన దానికన్నా కూడా అథెంటిక్ ఇన్ఫర్మేషన్ నేను సర్క్యులర్ రూపంలో గవర్నమెంట్ రిలీజ్ చేసిన నోటిఫికేషన్ కేంద్రంగానే మనం ఒక చర్చ చేసి విద్యార్థులను గైడ్ చేస్తే బాగుంటుందని నేను ఆలోచిస్తున్నాను. ఎందుకంటే గతంలో తెలంగాణ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ అనేది మల్టిపుల్ టైమ్స్ ఫెయిల్ అవుతూ వచ్చింది. 3 టైమ్స్ ప్రిలిమ్స్ కండక్ట్ చేశారు. ఎగ్జామ్ పేపర్ లీకేజ్తో సఫర్ అయింది. జియో ఇష్యూస్తో సఫర్ అయ్యారు స్టూడెంట్స్. ఇటువంటి నేపథ్యంలో చాలా పకడ్బందీగా కూలంకషంగా చర్చించి ఆ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ని ప్రాపర్గా ప్రిపేర్ చేసి మల్టిపుల్ స్టేక్ హోల్డర్స్తో కూడా ప్రాపర్గా చర్చించి భవిష్యత్తులో ఏ నోటిఫికేషన్ ఇచ్చినా దానికి ఏ రకమైన ఆటంకాలు రాకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. కొంత సమయం తీసుకున్న పర్లేదు కానీ ఎగ్జామినేషన్ని చాలా ఎఫెక్టివ్గా ప్రుడెన్షియల్గా కండక్ట్ చేయగలగాలి. ఆ లక్ష్యంతో ఉన్నాం కాబట్టి లెట్స్ వెయిట్ అండ్ సీ. సార్ అలాగే పోస్టులేమో తక్కువున్నాయి. కాంపిటీషన్ ఎక్కువుంది. గ్రూప్ 1కేమో 82 ఉంటే, గ్రూప్ 2కి 750 పోస్టులే ఉన్నాయి. సో, ఇలాంటి నేపథ్యంలో అసలు మీ పరంగా గవర్నమెంట్‌ని మనం అడగొచ్చా ఇంకా ఎక్కువ పోస్టులు పెట్టండి అని? ఎందుకంటే స్టూడెంట్స్ ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటారు. ఎంతోమంది ప్రిపేర్ అవుతూ ఉంటారు. కానీ వాళ్ళకి చేయాలని ఉంది ఎంతో సర్వీస్ దేశానికి, మన ప్రజలకి. కానీ పోస్టులు తక్కువైపోతున్నాయి. వాళ్ళకి దీని మీద ఎప్పుడైనా మీరు ఆలోచించారా? మీరేమనుకుంటున్నారు? నెంబర్ ఆఫ్ పోస్ట్స్ అంటే గ్రూప్ 2 పరంగా చూస్తే చాలా ఎక్కువగానే రిలీజ్ అవుతున్నాయండి. లాస్ట్ నోటిఫికేషన్ కూడా మనకి 900 పోస్ట్ చాలా బాగున్నాయి. ఈసారి కూడా 750 పోస్ట్. అంటే గవర్నమెంట్ తన గవర్నెన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ రిక్వైర్మెంట్ని బట్టి రిలీజ్ చేస్తుంటుంది. సో గ్రూప్ 1కి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలంగాణ కమిషన్తో పోల్చినప్పుడు 3 సార్లు నోటిఫికేషన్స్ రిలీజ్ చేసి కండక్ట్ చేసింది. నెంబర్ ఆఫ్ పోస్ట్ సేమ్ ఉండొచ్చు. ఒకటేసారి 563 పోస్ట్ రిక్రూట్మెంట్ తెలంగాణలో జరిగినప్పటికీ ఇక్కడ కొంచెం ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్లో ఏపీపీఎస్సికి సంబంధించిన గ్రూప్ 1 నోటిఫికేషన్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు మనము ప్రిపరేషన్ చేద్దామని డిసిషన్ ఉంటే, ఆ సంకల్పం ఉంటే మీరు మినిమల్ రిస్క్తో మీ కెరీర్ని ఎక్కువ రిస్క్ చేయకుండా తక్కువ పోస్టులు రిలీజ్ అయినప్పుడు మీరు ఎఫెక్టివ్గా టైం మేనేజ్ చేసుకోగలిగితే మీ ప్రిపరేషన్ టైంని, మీ ఫినాన్షియల్ బ్యాకప్ని కూడా కరెక్ట్గా రెడీ చేసుకోగలిగితే ఈ అటెంప్ట్లో కొట్టగలుగుతారు. మిస్ అయితే నెక్స్ట్ అటెంప్ట్కి కూడా మీకు కావాల్సినటువంటి ఫౌండేషన్ ఉంది అని భావించేటట్టుగా ఉండాలి ప్రిపరేషన్. ఎందుకంటే కాస్త ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్లో రిలీజ్ అవుతున్నాయి కాబట్టి. ఇప్పుడు 100 పోస్ట్ ఉన్నాయంటే నెక్స్ట్ టైం కూడా 100 ఉంటాయి యావరేజ్గా అనే ఉద్దేశంతో మనం ప్రిపరేషన్ చేయాలి. బట్ నెక్స్ట్ థాట్ ఉండకూడదు. హవెవర్ యూ షుడ్ ఫీల్ దట్ ఇట్ ఈస్ ఏ స్ట్రాంగ్ ఫౌండేషన్ ఫర్ మై ఫ్యూచర్ ప్రిపరేషన్ టు. ఈసారి నాకు ఏదైనా చిన్న పోస్ట్ రావచ్చు, ఎంపీడీఓ లెవెల్లో రావచ్చు. కానీ డిప్యూటీ కలెక్టర్ స్థాయికి రావాలంటే కూడా మళ్ళీ ఇంకొక అటెంప్ట్ ఇవ్వాలి. అలా నా స్టూడెంట్ ఒకళ్ళు ఉన్నారు, జ్యోతి అని. తను స్టార్టింగ్లో ఎంపీడీఓ ఫస్ట్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 క్లియర్ చేసింది. తర్వాత తను ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్లోకి వెళ్ళగలిగింది. తర్వాత ఇప్పుడు మళ్ళీ డిప్యూటీ కలెక్టర్ కొట్టాలి అని ప్రిపరేషన్ చేస్తుంది. అంటే స్లోగా తన క్యాడర్ని గ్రేడ్ని పెంచుకుంటూ వెళ్తుంది హార్డ్ వర్క్ చేస్తూ. సో ఇలా కూడా జర్నీ చేయొచ్చు. తనకి ఫస్ట్ మళ్ళీ యూపీఎస్సీ జర్నీలో కూడా కొన్ని మార్క్స్ తక్కువ వచ్చి కొంచెం ఫెయిల్యూర్ అనే కండిషన్ అనిపించినప్పటికీ షీ నెవర్ ఫెల్ట్ బ్యాడ్ అండ్ షీ కంటిన్యూడ్ హర్ జర్నీ టు క్రాక్ దిస్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ ఇన్ డిఫరెంట్ లేయర్స్. అంటే ఫస్ట్ క్యాడర్ నుంచి స్లోగా అప్గ్రేడ్ అవుతూ వస్తుంది, మళ్ళీ రాస్తూ. అలాగే ఇప్పుడు మీరు స్టూడెంట్స్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి, స్టూడెంట్స్‌లో మీరు ప్రిపరేషన్ అయ్యేటప్పుడు చూసే మోస్ట్ మిస్టేక్స్ ఏంటి? వాళ్ళు ఎందులో మిస్టేక్స్ చేస్తున్నారని మీకు అనిపిస్తుంది? ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే స్టూడెంట్స్ అంటే మిస్టేక్ అని అనుకోవడానికి లేదు, అవగాహన కూడా అనొచ్చేమో మరి సమస్య. ఎక్కడంటే వాళ్ళు ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. బెటర్మెంట్ కన్నా అంటే అంటే వాళ్ళకి నేను ఎలా ఆలోచిస్తానంటే వాళ్ళ మొరేల్ అనేది ఎక్కువ ప్రియారిటీ ఉండాలండి. ఇప్పుడు ఇది లాంగ్ జర్నీ కాబట్టి వాళ్ళు ప్రతిరోజు వాళ్ళు ఆ లక్ష్యాన్ని గుర్తు చేసుకుంటూ ఉండగలగాలి మొదటి. రెండోది దాన్ని గుర్తు చేసుకోగలిగితేనే వాళ్ళు ఎవ్రీ వీక్ ఒక అసెస్మెంట్ టెస్ట్ లాగా రాసుకోగలగాలి. తనని తాను పరిశీలించుకుంటూ ఉండాలి. ఒక థర్డ్ పార్టీ ఎవాల్యుయేటర్ ఉండాలి వాళ్ళని పరిశీలించడం. థర్డ్ పార్టీ ఎవాల్యుయేటర్ ఉండి నువ్వు ఇలాంటివి ఇలా చేయకూడదు ఇలా చేయాలని చెప్తే దాన్ని న్యూట్రల్గా అంగీకరించి ఒబీడియంట్గా దాన్ని తీసుకోగలగాలి. సో సెల్ఫ్ క్రిటిసిజము అండ్ మెంటర్ క్రిటికల్ ఆస్పెక్ట్ని కూడా తీసుకోగలగాలి. అంటే ఆనెస్ట్ ఇంట్రాస్పెక్షన్ ఇంపార్టెంట్. అలాంటి జర్నీ చేయగలిగితే దే విల్ హ్యావ్ బ్రైట్ ఫ్యూచర్ ఇన్ ఎనీ సెక్టర్.
ఈ జర్నీ వల్ల వాళ్ళకి వచ్చిన నాలెడ్జ్తో వాళ్ళు కార్పొరేట్ సెక్టర్లో కూడా బాగా రాణించగలరు. అలాగే సార్ ఇప్పుడు డిజిటల్ యుగం వచ్చేసింది. ఆన్‌లైన్‌లో కోచింగ్ బెటరా? లేదా ఆఫ్‌లైన్ బెటరా? ఏదైతే ఎఫెక్టివ్‌గా ఉంటుంది ఒక సక్సెస్ కొట్టడానికి అంటే ఏం చెప్తారు? అది బేస్డ్ ఆన్ ఇండివిడ్యువల్ స్కిల్స్ అండి. ఇప్పుడు నేను రీసెంట్గా చెప్పిన దాంట్లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మాకు రెసిడెన్షియల్ క్యాంపస్కి 11 మంది పిల్లలు ర్యాంక్ కొట్టగలిగిన వాళ్ళు వచ్చారు. వాళ్ళకి అక్కడ ఆ ఎన్విరాన్మెంట్లో వాళ్ళ చుట్టుపక్కల మాట్లాడేవాళ్ళు, తిరిగేవాళ్ళు అదే ప్రిపరేషన్లో ఉండాలనుకుంటారు. మా శంషాబాద్ ఈ 21st సెంచరీ రెసిడెన్షియల్ క్యాంపస్ అదొక సిస్టమ్ అది. ఇంకో సిస్టమ్ ఏంటి, అశోక్ నగర్లో ఉంటూ పీర్ గ్రూప్తో చదువుకుంటూ ఎవ్రీ వీక్ ఒక మెంటర్ని కలుస్తూ వాళ్ళు సెల్ఫ్ ప్రిపరేషన్ చేస్తూ మళ్ళీ ఫ్యాకల్టీ సపోర్ట్తో ప్రిపరేషన్ చేసే సెగ్మెంట్ ఒకటి ఉంటుంది. కొంతమంది ఇంట్లో కూర్చొని వాళ్ళు ఐసోలేటెడ్గా ప్రిపేర్ అవ్వడాన్ని ఎక్కువ ఇష్టపడతారు. అలా ఆన్లైన్ సబ్స్క్రైబ్ చేసుకున్న స్టూడెంట్స్ వాళ్ళు ఆన్లైన్లో టెస్టులు రాయడము, లేదా క్లాసెస్ వినడము, నోట్స్ రాసుకుంటుండము, ఎప్పుడైనా మంత్లీ వన్స్ వచ్చి కలిసి వెళ్ళడం అలా చేస్తుండేవాళ్ళు. ఈ 3 సెగ్మెంట్స్లో మనకి మంచి ర్యాంక్స్ ఉంటాయి. ర్యాంక్ రాని వాళ్ళు కూడా ఉంటారు. సో ఎప్పుడు కూడా ఈ సిస్టమే కరెక్ట్గా మెథడే ఈ ఎగ్జామ్ క్లియర్ చేయడానికి హెల్ప్ అవుతుందని చెప్పడానికి రాదు. ఇది బేస్డ్ ఆన్ ఇండివిజువల్ స్టూడెంట్ యూనిక్ వే ఆఫ్ అప్రోచ్ టు ద ఎగ్జామినేషన్ అండ్ హిస్ కంపాటబిలిటీ. ఇప్పుడు నా దగ్గర మన దగ్గర మల్టిపుల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఒకటి క్లాస్ రూమ్ ఓరియంటేషన్తో హై ఇంపాక్ట్ టీమ్స్ ఉంటుంది. ఇంకొకటి సింగిల్ పేజ్ మెమరీ బిల్డర్ అని రిలీజ్ చేస్తాము. అది వెటరన్స్కి చాలా హెల్ప్ అవుతుంది. షార్ట్ నోట్స్ లాంటిది అది. సో ఎవరికి ఏది మ్యాచ్ అవుతుందో వాళ్ళు దాన్ని బట్టి ప్రిపరేషన్ చేస్తారు. దీనిలోనూ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఉంటారు, దీనిలోనూ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఉంటారు. కంపాటబిలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అలాగే సార్ ఇంకొక డౌట్ చాలా మందిలో ఉంటుంది. కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే ఎంత మంత్స్ ముందువి కవర్ చేసుకోవాలి అని ఒక డౌట్ చాలా మంది స్టూడెంట్స్‌లో ఉంటది. దాని మీద ఏం చెప్తారు? నోటిఫికేషన్కి ముందు ఒక 4-5 మంత్స్ ఎలా ఉంది అసలు ట్రెండ్ అని అబ్జర్వ్ చేయడానికి ఉపయోగపడుతుంది. కానీ నోటిఫికేషన్తో సంబంధం లేకుండా కూడా రోజు నీకు ఒక పేపర్ రీడింగ్ హ్యాబిట్ ఉండాలి. ఇప్పుడు మేజర్గా కొరవడిన సమస్య ఏంటంటే రీడింగ్ హ్యాబిట్ అండి. ఒక అరగంట పాటు కూర్చొని ఏ స్టూడెంట్ కూడా చదవట్లేదు. 6 గంటల పాటు ఇన్స్టా రీల్స్ చెక్ చేస్తున్నారు. సో ఈ ఈ రీడింగ్ హ్యాబిట్ వల్ల 2 రకాల ప్రయోజనాలు ఉంటాయి. ఒకటి వాళ్ళ క్రియేటివ్ క్వశ్చన్ పెరుగుతుంది. రెండోది వాళ్ళ అనలిటికల్ స్కిల్స్ డెవలప్ అవుతుంటాయి. సో ఇంతే కాక లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ బిల్డ్ అవుతుంది. సో ఆ రీడింగ్ హ్యాబిట్నే మనం ఎక్కువ ఇన్కార్పొరేట్ చేయాలని నేను చెప్తుంటాను. గ్రూప్ 1, గ్రూప్ 2 విషయానికి వస్తే ఎన్ని పోస్టులు ఉన్నాయి అని మనం మాట్లాడుకున్నాం. ఏమేం పోస్టులు ప్రధానంగా ఉంటాయంటే ఏం చెప్తారు? గ్రూప్ 1, గ్రూప్ 2 ఏమేమి పోస్టులు అంటే బేసిక్గా డిప్యూటీ కలెక్టర్ ఈజ్ ద హైయెస్ట్ పోస్ట్ అండి. మనకు అక్కడ ఎలా అయితే ఐఏఎస్ ఉంటుందో అలా దాని పరిధిలోనే మళ్ళీ నెక్స్ట్ కింద డిఎస్పీ లెవెల్ ఉంటుంది. ఆ తర్వాత చివరి వరకు ఎంపీడీఓ ఉంటుంది. అంటే వాళ్ళు చివరి వరకు అనేది ఏ పోస్టు తక్కువ ఎక్కువ అని కాదు. అచీవ్మెంట్ ఈజ్ ఆల్వేస్ అచీవ్మెంట్. అది దాన్ని మనం గ్రేట్గానే భావిస్తాము. కాకపోతే అల్టిమేట్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మార్క్స్ కేంద్రంగానే అది ఆ క్యాటర్ ఎలొకేషన్ ఉంటుంది. సో ఆల్వేస్ ఐ పుష్ ద స్టూడెంట్స్ టు గెట్ ఇన్ టు టాప్ 10 ర్యాంక్స్ అండి. నేను మోస్ట్లీ టాప్ 10 ర్యాంక్స్ ఇప్పుడు మన దగ్గర ర్యాంకులు తెచ్చుకున్న వాళ్ళు నేను ఒక లిస్ట్ చెప్తే ఇప్పుడు మహబూబ్నగర్ డిప్యూటీ కలెక్టర్ ఉన్నటువంటి క్రిస్టినా ఎవాంజలిన్ ఉన్నారు. తను ఇంకా నెక్స్ట్ జిన్నా తేజస్వన్ రెడ్డి, తను ఎక్కడ నాకు గుర్తులేదు, అది కరీంనగర్ అనుకుంటా నేను బహుశా. ఇంకొక స్టూడెంట్ నిజామాబాద్ డిప్యూటీ కలెక్టర్ సందీప్ పాలకూరుతున్నారు. అలాంటి వాళ్ళందరూ కూడా మన క్యాంపస్ నుంచి సెలెక్ట్ అయిన స్టూడెంట్స్. నేను ప్రతిరోజు వాళ్ళని జస్ట్ చూస్తుంటాను, స్టేటస్ చూస్తుంటాను, వాళ్ళు ఎలా గ్రో అవుతున్నారో చెక్ చేస్తుంటాను. అంటే వాళ్ళు ప్రిపరేషన్కి సంబంధించిన డెడికేషన్ వల్లనే వాళ్ళు ఈరోజు ఈ పొజిషన్కి ఉన్నారు తప్ప వేరే ఏ పాయింట్ లేదు. నేను గమనించినంత వరకు స్టూడెంట్స్లో సక్సెస్కి ప్రపోర్షనేట్ ఎలిమెంట్ ఏంటంటే యాటిట్యూడ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ రాదర్ దెన్ యాప్టిట్యూడ్. అలాగే వన్ ఫైనల్ క్వశ్చన్ సార్. చాలామంది ఇప్పటికే ట్రై చేసి ఫెయిల్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళు మళ్ళీ ట్రై చేయాలనుకుంటారు. వాళ్ళ డెడికేషన్ అలాంటిది. సో వాళ్ళకి ఏం మీరు మోటివేషన్ ఇస్తారు? ఫైనల్‌గా కూడా ఇప్పుడు ట్రై చేస్తున్న వాళ్ళు చాలామంది ఓకే ఇదే నా లాస్ట్ అటెంప్ట్, ఈసారి ఖచ్చితంగా కొట్టాలి, లేకపోతే నేను ట్రై చేయను అనుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. నిరాశపడుతూ ఉంటారు, డిప్రెస్ అయిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఏమి పొటెన్షియల్ ఇస్తారు? ఏం మోటివేషన్ ఇస్తారు మన సాక్షి ఎడ్యుకేషన్ ఆడియన్స్‌కి? ఎక్స్టర్నల్ మోటివేషన్ ఈజ్ టెంపరరీ అండి. ఎస్పెషల్లీ ఏ ప్యాషన్ అయినా తీసుకోండి. మీరు ఒక సినిమా హీరో సూపర్ స్టార్ అవ్వాలనుకున్నారు, లేదా ఒక గ్రేట్ పొలిటీషియన్ అవ్వాలనుకున్నారు. మీరు కనీసం ఎన్ని సంవత్సరాలు జర్నీ చేయాలి? ఒక డికేడ్ ఎఫర్ట్ పెట్టాలి. మీ దగ్గర ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా మీరు కంప్లీట్ ఆ రంగంలో నైపుణ్యం కలిగిన వ్యక్తిగా రూపాంతరం చెందడానికి మీరు ఒక దశాబ్ద కాలం కృషి చేయాలి. అంటే ఏ రంగంలోకి వెళ్ళినా మనం ఉన్నత స్థానానికి ఎదగాలంటే కృషితో నాస్తి దుర్భిక్షం, అది మనం గుర్తుపెట్టుకోవాలి. అలాంటి లక్ష్యంతో కనుక మనం ప్రయాణం చేసేటప్పుడు మనకి వచ్చే ఓటమిని కూడా అది స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్ అని నిజాయితీగా అంగీకరించగలగాలి. ఎవరిని బ్లేమ్ చేయకూడదు. సో వాళ్ళు రిలేటివ్ డిప్రివేషన్కి లోన్ అవ్వకూడదు. అంటే పలానా వాళ్ళకి ఆ సౌకర్యం ఉంది, నాకు ఇది లేదు, అందువల్ల నాకు రాలేదు అనే ఫీలింగ్ పెట్టుకోకూడదు.
సో ఇలాంటి ఆలోచన కనుక పెట్టుకొని ఫెయిల్ అయినా కూడా అనుకుంటున్నారు వాళ్ళు ఫెయిల్యూర్స్ కాదు, యాటిట్యూడ్ పరంగా దే ఆర్ వెరీ రిచ్. సో వాళ్ళు ఫెయిల్ అని అనుకుంటున్నారు తప్ప ఫెయిల్ కాదు. వాళ్ళు ఈ యాటిట్యూడ్ పరంగా రిచ్ మైండ్ సెట్తో కనుక జర్నీ స్టార్ట్ చేసి నెక్స్ట్ అటెంప్ట్ కూడా ఇవ్వాలనుకుంటే వాళ్ళు కొంచెం ప్రాక్టికల్ ప్రోస్ కాన్స్ అనలైజ్ చేసుకోవాలి. అంటే జాబ్ రిస్క్లో పెట్టకుండా పర్ఫెక్ట్ సపోర్ట్ సిస్టమ్, ఒకటి ఎమోషనల్ సపోర్ట్ ఉండాలి, రెండోది బేసిక్ ఫినాన్షియల్ సపోర్ట్ ఉండాలి. ఈ రెండు సపోర్ట్ సిస్టమ్స్ని కరెక్ట్గా అనలైజ్ చేసి వాళ్ళు జర్నీ స్టార్ట్ చేస్తే డెఫినెట్లీ సక్సెస్ అవ్వగలరు. ఆల్రెడీ లాస్ట్ టైం కొంచెం బోర్డర్లో మిస్ అయిన ఏ విద్యార్థి అయినా సరే. వావ్! థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా వాల్యుబుల్ ఇన్సైట్స్ ఇచ్చారు. సో స్టే ట్యూన్ టు సాక్షి ఎడ్యుకేషన్. దిస్ ఇస్ లిఖిత సైనింగ్ ఆఫ్.